అమెరికాలో కొత్త పార్టీ పెట్టబోతున్నటువంటి ఎలాన్ మాస్క్ ప్రపంచ కుబేరుడు. ఎలాన్ మాస్క్ మనకు అనేక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో తన స్పేస్ లింక్ కావచ్చు, ట్విట్టర్, టెస్లాకు సంబంధించినటువంటి ఆటోమేటిక్ కార్లకు అధినేత ఒక కొత్త పార్టీని అయితే అమెరికాలో ప్రకటించబోతున్నారు. ఆ యొక్క ప్రకటించబోతున్నారని కూడా ఆల్రెడీ వెల్లడి చేసేసినటువంటి పరిస్థితి. అయితే అమెరికా ప్రజలంతా కూడా అప్రజాస్వామ్యం ఉంది, ఆ ప్రజాస్వామ్యం లేదు, అక్కడ నుండి రెండు పార్టీలు ఒకే దారిలో నడుస్తున్నాయి, అక్కడ నుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కూడా ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే గతంలో ట్రంప్కు విన్నింగ్ కావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎలాన్ మాస్క్ కొంతకాలంగా ఆ యొక్క అనేక కార్యక్రమాల్లో కావచ్చు, అక్కడ అఫీషియల్ కార్యక్రమాల్లో తన ఒక ప్రచారకర్తగా తన ఒక సేవలు వాడుకున్నటువంటి ట్రంప్ తన మధ్య తరచూ విభేదాలు రావడం, కొన్ని బిల్స్ను తను అపోజ్ చేయడము, తనకు నచ్చేటువంటి పనులు కాకుండా వేరే విధంగా ఒక బిల్లును పెట్టడం ద్వారా ఈ యొక్క ఆలోచనలో నేను ఉండను, నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నా అని చెప్పేసి తరచూ చెప్తున్న సమయంలో తనకు చెప్పినంత పనే చేసేటువంటి ఎలాన్ మాస్క్ చేసి నిరూపించాడు. చూడొచ్చు, వాషింగ్టన్ నుంచి మనకు అందుతుంది. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టం అయితే కొత్త పార్టీ పెడతారన్న అన్నట్లుగానే ఇది ఒక చట్టం కాగానే అమెరికా పార్టీని కూడా తను స్థాపించినట్లు ఎక్స్ వేదికగా నిన్న వెల్లడించడం అయితే జరిగింది. అయితే అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ట్రంప్దని చెప్పేసి ఇక కీలక వ్యాఖ్యలు అయితే తన మీద విమర్శ అయితే చేశారు. తన పార్టీ ద్వారా దేశంలో ఉన్నటువంటి అంటే పార్టీ వ్యవస్థలను సేవలు చేయాలన్నట్లుగా వివరించాను. అయితే తన పార్టీ ఎక్కడ రిజిస్టర్ చేసేది అని ఆయన వెల్లడించలేదు. అయితే తను దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి వ్యక్తిగా తనకు ఒక నాన్ అమెరికన్ ఉన్నప్పటికీ అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరైనా కావాలంటే కంపల్సరీ అమెరికన్లుగా పుట్టాలంటూ కూడా ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి మొదటి భాగం అన్నప్పుడు పౌరులకు కేవలం తన పార్టీ ద్వారా ఎలాన్ మాస్క్ అంటే అమెరికాకు సంబంధించిన రాజకీయ ప్రభావితం చేయగల అవకాశాలు ఉన్నప్పటికీ తనకు అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం అయితే లేదు. విదేశాల్లో జన్మించిన ఆయన కారణంగా ఆ అర్హత లేదన్నందుగా కేవలం అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అనేక కీలక పోస్టులను గెలిస్తే అమెరికాకు సంబంధించినటువంటి వ్యతిరేక పోస్టులకు కావచ్చు, వ్యతిరేక బిల్లులకు కావచ్చు తను వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం అయితే ఉన్నందున ప్రజలంతా కూడా అభిప్రాయపడుతున్నారు. కేవలం ప్రజలకు అక్కడ అప్రజాస్వామ్యం నడుస్తుంది, ప్రజలకు స్వామ్యము స్వేచ్ఛనివ్వాలంటూ కూడా తను కీలక వ్యాఖ్యలు అయితే చేసేటువంటి పరిస్థితి చూడొచ్చు. మాస్క్ పార్టీ ప్రధానంగా అమెరికన్ కాంగ్రెస్ లోని 2-3 సెనెట్ సీట్లు, 8-9 ప్రతినిధులకు సభా సీట్లను దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. చట్టాలను ఆమోదించడంలో కీలకంగా మారేటువంటి అవకాశం ఈ కాంగ్రెస్ లో నెంబర్లు సరిపోతాయన్న తాను ఒక ఆలోచనతో ముందుకొస్తున్నారు. దీనికి తను గట్టిగా భావిస్తున్నట్లు ఇప్పటికే బ్యూటిఫుల్ బిల్లు చట్టం అయితే తప్ప కొత్త పార్టీ పెడతానంటూ కూడా ఒక తీవ్రంగా వెల్లడించడం అయితే జరిగింది. మొన్నటికి మొన్న దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎలా ఉంది, మీ యొక్క స్వేచ్ఛ ఎలా ఉంది, ఎవరు హరిస్తున్నారంటే ఒక సోషల్ మీడియాలో స్పెషల్ కమెంట్ గా చేసినటువంటి ఆయన ఒక పోస్ట్ గా చేసినటువంటి అనేక రకాలుగా కమెంట్ వచ్చాయి, అనేక అధికారికంగా స్పందన వచ్చిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛను అందించాలి, ప్రజలకు ఒక ప్రజాస్వామ్యకు సంబంధించినటువంటి బాధ్యతను అందించాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీ పెట్టబోతున్నా అన్నట్టు కూడా ఒక కీలక వ్యాఖ్యలు అయితే తను చేసినట్లుగానే చూపించారు. అయితే ముఖ్యంగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎలా కూనీ చేస్తుందో కూడా ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారంటూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా అదే బాటలో తన ఒక మోటోగా కనిపిస్తుంది. ప్రజలంతా కూడా మార్పును కోరుకుంటున్నారు, పీపుల్ వాంట్స్ టు ద చేంజ్ అంటూ కూడా ఒక పోస్ట్ అయితే చేశారు. ఆ యొక్క చేంజ్ని బట్టి మేమంతా మీ యొక్క అనగాని వర్గాలు కావచ్చు, అనేక చట్టాలను కూడా ప్రజలకు మంచి చేసే చట్టాలను తెస్తామంటూ కూడా మీ యొక్క స్వేచ్ఛను హరిస్తున్నటువంటి పార్టీలను మీరు వద్దంటూ కేవలం మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యనైతే తను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో తను పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు, ఎక్కడ పోటీ చేయబోతున్నారు, ఎవరెవరు ఉంటారు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి అమెరికన్లు ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు తనకు అవకాశం లేను. ఎందుకంటే తను ఒక వేరే దేశస్థుడైనటువంటి వ్యక్తిగా మనకు తెలిసినప్పటికీ అమెరికాకు సంబంధించినటువంటి చెందినటువంటి అమెరికా పుట్టి పెరిగినటువంటి అమెరికాకు మాత్రమే అక్కడ అధ్యక్షుడు పదవి అయ్యే అవకాశం ఉన్నందున తనకు లేనప్పటికీ అక్కడ పార్టీ పెట్టి అంటే అమెరికాలో 2-3 ఏళ్ల కిందట, 10 ఏళ్ల కిందట 2-3 పార్టీలు వచ్చాయి. కానీ ఆ యొక్క పార్టీలు కూడా అక్కడంతా ప్రభావితం చేయలేకపోయాయి. కేవలం
ట్రంప్ పార్టీ కావచ్చు, అపోజిషన్లో ఉన్నటువంటి మొన్న ఓడిపోయినటువంటి పార్టీ కావచ్చు, వీళ్ళు రెండు మాత్రమే చలాయిస్తున్నప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసే, మభ్యపెట్టే అప్రజాస్వామిక భావన ఉంది కాబట్టి మూడో పార్టీగా మేము ఎందుకు అవతరించొద్దు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. చూడాలి, ప్రపంచాన్ని శాసించేటువంటి స్పేస్ లింక్ కావచ్చు, ఎలాన్ మాస్క్ టెస్లా సంబంధించినటువంటి ఎలాన్ మాస్క్ తన పార్టీ ద్వారా ప్రజలను ఏ రకంగా ఉద్దేశిస్తున్నారు, ఏ రకంగా తన మంచి విషయాలు చెప్పబోతున్నారు, ప్రజాస్వామ్యం ఏ విధంగా అందించబోతున్నారు అనేది ప్రపంచంతో పాటు, అంటే అమెరికా దేశంతో పాటు ప్రపంచం అంతా కూడా ఆసక్తికరమైనటువంటిగా చూస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లలో కావచ్చు, అనేక ఛానల్లో కూడా ఇది ఒక సోషల్ వైరల్ అయ్యే విధంగా కూడా సోషల్ మీడియాలో మనకు తీసుకొచ్చినటువంటి సందర్భం. ఈ యొక్క పార్టీ పెట్టిన తర్వాత ఏం ఉద్దేశిస్తారు, అమెరికాను ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర దేశమైనటువంటి అమెరికాను ఏ రకంగా బాగు చేస్తారు, ఏ రకంగా అభివృద్ధి చేస్తారంటూ కూడా కీలకమైన వివాదాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తనపై విమర్శ చేసేటువంటి పరిస్థితి, కొంతమంది సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఎలాన్ మాస్క్కు ఎదురయ్యే సమస్య అయితే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.